బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మద్యం షాపులో దరఖాస్తుల గడువు ముగిసింది. టెండర్లు దాఖలకు ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ టెండర్ల ద్వారా రాష్ట్రంలో దరఖాస్తులు 1,00,000 దాటాయి. ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇక చివరి రోజు అత్యధికంగా శంషాబాద్, సరూర్ నగర్లో 8,000కు పైగా దరఖాస్తులు రాగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో 8,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ముగిసింది. టెండర్లు దాఖలకు ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ టెండర్ల ద్వారా రాష్ట్రంలో దరఖాస్తులు 1,00,000 దాటాయి. ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇక చివరి రోజు అత్యధికంగా శంషాబాద్, సరూర్ నగర్లో 8,000కు పైగా దరఖాస్తులు రాగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో 8,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే డిసెంబర్ లో నూతన వైన్స్ షాప్ సంబంధించి టెండర్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. ఏదైతే భారీ ఎత్తున టెండర్లకు సంబంధించి లైసెన్స్ కోసం సంబంధించి భారీ ఎత్తున దరఖాస్తులు జరగడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం రావడం జరిగింది. 2,000 కోట్ల రూపాయల పైసలకు ఆదాయం వచ్చినట్లు ఈ రోజు ఎక్సైజ్ శాఖ ప్రకటించడం జరిగింది. ఇది మొత్తంగా ఈ రోజు చూసుకుంటే కనుక మెయిన్ గా ఏదైతే శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సంబంధించిన అక్కడ ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగింది. శంషాబాద్ కావచ్చు, సరూర్ నగర్ కావచ్చు, ఆ ఏరియాలో మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అత్యధిక దరఖాస్తులు అక్కడ నుంచే రావడం జరిగింది. అదేవిధంగా అత్యల్పంగా మరికొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాలు రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి గతంలో చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక ఇదే అత్యధికంగా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయలు ఆదాయం ఓన్లీ ఈ ప్రక్రియ ద్వారా లైసెన్స్ కోసం సంబంధించి ప్రక్రియ ద్వారా రావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల ముందు ఈ టెండర్ల ప్రక్రియ అనే దాని మీద విమర్శలు అయితే ఎక్కువగానే వస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈ ఎన్నికల కోసం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫండ్ను డైవర్ట్ చేసే ఒక దురుద్దేశంతో ఈ టెండర్ల ప్రక్రియను ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ముందుగానే చేసిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఇది రెగ్యులర్ పాలసీలో భాగంగానే ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మనకి డిసెంబర్లో ఎన్నికలు, నవంబర్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇంత ప్రక్రియలో ఉన్నప్పుడు ఇలాంటి టెండర్ల ప్రక్రియ కొనసాగించడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది. మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణల మీద తీవ్రంగా ఖండించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు ఏదైతే ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ఈరోజు టెండర్లు ఎవరైతే పాడుకోవాలనుకుంటారో వారితో కిటకిటలాడుతూ కనిపించింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 2,000 కోట్ల రూపాయల ఆదాయం ఈ కేవలం ఈ లైసెన్స్ ఫీజులు టెండర్ల ద్వారానే రావడం అనేది ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో అత్యధికమని చెప్పొచ్చు. వరుణ్, అయితే సినిమా చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేవలం కేసీఆర్ 2,000 కోట్లు దంచుకోవడానికే ఇలాంటి ప్రక్రియను స్టార్ట్ చేశారు అన్నట్లు వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు నిజంగా 2,000 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఏ విధంగా చూడవచ్చు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చింది. నిజంగా గవర్నమెంట్ దీన్ని దండుకోవడానికే చేస్తుంది అనుకోవచ్చా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మనం చెప్పలేం కానీ అంటే ఇది టెండర్ల ప్రక్రియ అనేది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. యాక్చువల్ గా అయితే డిసెంబర్ లో జరగాలి. డిసెంబర్ లో మనకి నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో మనకి ఎన్నికలు ఉన్నాయి. సో ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి అప్పుడు చేయడం కుదరదు. ప్రభుత్వం చెప్పేది దాని ప్రకారం మనం చెప్తున్నది అంటే అప్పుడు కుదరదు కాబట్టి ఇప్పుడే ఈ ప్రక్రియను ప్రారంభించేసి టెండర్లు ఖరారు చేసేసుకుంటే కనుక డిసెంబర్ లో కొత్తగా వచ్చిన వాటిని అప్పుడు కొత్తగా వాళ్ళు షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మరోవైపు చూసుకుంటే కనుక
ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చెప్తున్నది ఒకటి, ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తుంది. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు తాయిలాలు పంచుతారో ప్రభుత్వము ఆయా పథకాలు ప్రకటిస్తుందో ఆ దానికోసం డైవర్ట్ చేసే అవకాశం ఉంది. తద్వారా లబ్ధి పొందే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరొక వైపు విమర్శలు తాగిస్తున్నప్పటికీ కూడా మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రానికి అయితే ఆదాయం రావడం జరిగింది. అయితే ఇక్కడ మరికొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఏదైతే ఈ టెండర్ల ప్రక్రియలో ఎక్కువ మట్టుకు ఈ మంత్రులకు సంబంధించిన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుచరులు ఎక్కువగా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. వాళ్ళకి అనుకూలంగానే ఇది ఉండబోతుందన్న ఒక ఆరోపణ కూడా వస్తుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే టెండర్ల ప్రక్రియ ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు 2,000 కోట్ల రూపాయల ఆదాయం అయితే రావడం జరిగింది. వరం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.